ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి రైల్వే స్టేషన్ లో సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ నేపథ్యంలో కూడా అన్ని విభాగాలు దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. అట్లాగే రైల్వే శాఖ కూడా అలర్ట్ గా ఉంటూ కూడా ప్రయాణికులకు భద్రతకు సంబంధించి కూడా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. తెనాలి రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమాన్ని కూడా ఉదయం నుంచి కూడా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అటు ప్రయాణికులకు సంబంధించి కూడా ప్రత్యేక జాగ్రత్తలు అయితే వారు డెమో పద్ధతిలో వివరిస్తా ఉన్నారు. ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరగడం కానివ్వండి, అట్లాగే అనుకునే విధంగా రైలు ప్రమాదాలు జరగడం కానివ్వండి, అట్లాగే ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా అలర్ట్ గా ఉండాలి, ఏ విధంగా వాటి బారి నుండి బయటపడాలనేది కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు ప్రయాణికులకు డెమో కార్యక్రమంలో అవగాహన కల్పిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా సెటప్ ఏర్పాటు చేసి ఇటు ఫైర్ యాక్సిడెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఆ జరిగినప్పుడు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళని ఎట్లా రక్షిస్తారు, అట్లాగే ఈ ప్రత్యేకంగా బాంబ్ బ్లాస్టులు జరిగినప్పుడు ఎవరైనా ఆందోళన చేస్తా ఉన్న సమయంలో కానివ్వండి, జనసమూహం ఎక్కువగా ఉన్న సమయంలో కానివ్వండి, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు వెంటనే వారిని ఎట్లా సేఫ్ చేయాలి, వాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి, ఏ విధంగా వాళ్ళని గుర్తించాలనేది కూడా ప్రత్యేకంగా డెమో రూపంలో కూడా ఈ టీం మొత్తంగా కూడా వివరిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా కూడా ప్రత్యేకంగా అధికారులు విజయవాడ నుంచి కూడా ఏడీఆర్ఎం ఎడ్విన్, అట్లాగే ప్రత్యేకంగా అధికారులందరూ కూడా హాజరయ్యారు. రైల్వే సూపరింటెండెంట్ రమణ గారి నేతృత్వంలో కూడా ఈ కార్యక్రమం ఉదయం నుంచి ఎంతో ఉత్సాహంగా కూడా జరుగుతూ ఉంది. ప్రయాణికులందరూ కూడా ఎంతో ఆసక్తి కలిగి తెలిగిస్తా ఉన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ నుంచి సంబంధించి ఇక్కడ ఈ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి డమ్మీ బాంబ్స్ సౌండ్స్ వస్తా ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది ప్రయాణికులు స్టేషన్ లోకి వెళ్తున్న వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. ఏంటి, రైల్వే స్టేషన్ నుంచి కూడా బాంబ్ బ్లాస్టింగ్ సౌండ్స్ వస్తా ఉన్నాయని చెప్పిన కూడా వారు ఇక్కడికి వచ్చి ఈ డెమో కార్యక్రమాన్ని కూడా ఆసక్తిగా తిలకించి ఇది అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి కూడా వారు కూడా చాలా ఓపికగా చూసి వెళ్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ఈ టీం మొత్తంగా కూడా ఏ విధంగా ఈ డెమో ఏర్పాటు చేస్తోంది, ప్రయాణికులకు ఇటు పిల్లలకు ఎట్లా అవగాహన కల్పిస్తుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. We want, we want, we want. సో ఐసీఓ కార్మికులందరికీ ఒక కాషన్ ఇచ్చారండి. బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని సమాచారం అందడంతో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, చాలా మంది ఇక్కడ పడిపోయి ఉన్నారు. సో వీళ్ళ ట్రయాస్ టీమ్ వచ్చింది. ట్రయాస్ టీమ్ అంటే ఎవరెవరైతే ఇంజురీస్ అయ్యో వాళ్ళ ఇంజురీ బేస్ ని బట్టి క్లియర్ చేస్తారండి. అది చేస్తున్నారు. సో దీంట్లో మనకి సింగిల్ లెగ్ హ్యూమన్ రైట్స్, పిక్ బ్యాక్, రివర్స్ చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒక రెస్క్యూర్, సింగిల్ రెస్క్యూర్, ఒకే రెస్క్యూర్ ఉంటే ఎలాగ మనము క్యాజువాలిటీస్ ని రక్షించి సేఫ్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే ఒక చిన్న బాబుకి దెబ్బలు తగిలినాయి. సో ఈ మెథడ్ పేరు వచ్చి క్రేడిల్ లిఫ్ట్ మెథడ్ అంటారు. ఈ క్రేడిల్ లిఫ్ట్ మెథడ్ లో చిన్నపిల్లల హాస్పిటల్కి ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు. ఈ మెథడ్ పేరు క్రేడిల్ లిఫ్ట్. చూస్తే ఒక పెద్ద వ్యక్తి కూడా ఉన్నారు, సేమ్ అలాగే ఇంజురీ అయితే క్రేడిల్ లిఫ్ట్ మెథడ్ లో తీసుకువెళ్ళారు. సో ఇక్కడ ఈ మెథడ్స్ అన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈజీగా మనం క్యాజువాలిటీని ఇన్సిడెంట్ స్పాట్ నుంచి హాస్పిటల్ కి షిఫ్ట్ చేయొచ్చు. వెనక భాగంలో ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఈ మెథడ్ లో మనం క్యాజువాలిటీని హాస్పిటల్ షిఫ్ట్ చేయొచ్చు. ఈ మెథడ్ పేరు పిక్ బ్యాక్ మెథడ్. బాగా ఇంజురీ అయిందండి, బ్యాండేజ్ తో బ్లీడింగ్ కంట్రోల్ చేసి ఇన్సిడెంట్ స్పాట్ కి షిఫ్ట్ చేస్తున్నారు. ఒక లేడీ వాలంటీర్ కూడా మనం తీసుకెళ్ళగలుగుతున్నాం.
సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి లెగ్ ఫ్రాక్చర్ అయితే ఇద్దరు క్యాజువాలిటీస్ ఆ ఫ్రాక్చర్ అయిన లెగ్ ని ఇమ్మొబైలైజ్ మొబైల్ అవ్వకుండా సేఫ్ కావాలని క్యాజువాలిటీని లెగ్ ఇంజరీ అయింది. లెగ్ ఇంజరీ అయినప్పుడు ఈ మెథడ్ లో సింగిల్ లెగ్ హ్యూమన్ క్రచ్ అంటారండి. సింగిల్ లెగ్ హ్యూమన్ క్రచ్ అంటే నెక్స్ట్ ఇంకో క్యాజువాలిటీ చూస్తున్నాం. క్రెడిట్ లిఫ్ట్ మెథడ్ బ్యాండేజ్ తో కవర్ చేసి హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీ కెన్ సీ అనదర్ మెథడ్ 2 లెగ్. మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఇలాగా మనంగా అంబులెన్స్ రాకముందే మనం హాస్పిటల్ కి తీసుకువెళ్ళొచ్చు అవగాహన కోసం. సో ఇప్పుడు మనం చూస్తే బిల్డింగ్ పైన ఒక క్యాజువాలిటీ ఉన్నారండి. చూడండి ఎదుగుతున్నారు, పైన ఎవరైనా ఉన్నారా? ఎవరికన్నా పై నుంచి ఎవరైనా తీసుకొస్తున్నారు చూడండి. పైన మనం ఒక క్యాజువాలిటీని చూసామండి. ఆ క్యాజువాలిటీని ఏదన్నా ఒక ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో కానీ అలా ఉన్నప్పుడు ఒక రోప్ కి 2 లెగ్స్ వేసి ఒకటి చెస్ట్ పార్ట్ లో ఒకటి థై పార్ట్ లో టై చేసి పై నుంచి ఒక రోప్ హెల్ప్ చూడండి అలాగా ఈజీగా సిక్ చేయొచ్చు. మీరు చూసినట్టయితే క్యాజువాలిటీ సిట్టింగ్ పొజిషన్ లో వస్తూ ఉంటారు, గమనించండి ఒకసారి. సో ఈ మెథడ్ పేరు వచ్చి చైన్ నాట్ మెథడ్. ఫైర్ ఉన్న ప్లేస్ లో ఆ బాల్ ని మనము త్రో చేయాలంటే ఫైర్ ఎక్కడైతే ఉందో ఆ బాల్ ని తీసుకెళ్ళి ఆ ఫైర్ లో పడేయండి. ఫైర్ లో పడేస్తే ఆటోమేటిక్ హీట్ 70 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చిన తర్వాత వెంటనే బాల్ ఎప్పుడు బ్లాస్ట్ అవ్వదు, దానికి మినిమం 70 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ కావాలి. సో అప్పుడు ఈ రకంగా సింపుల్ గా మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయిపోతుంది. మేము ఈ రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే చిల్డ్రన్ ఫీల్ దిస్ డే ఇస్ దేర్ డే, వాళ్ళు స్పెషల్గా ఫీల్ అవుతారు. ఈ రోజుని మేము ఉపయోగించుకుని పిల్లలకి అందరికీ ఇలాంటి ఎలాగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఫైర్ సేఫ్టీ, ఫైర్ సడన్గా వస్తే వాళ్ళు చిన్నపిల్లలు వేగంగా గ్రాస్ప్ చేయగలుగుతారు. పెద్దలు ప్లస్ వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇవన్నీ ఉంటాయి. దీన్ని మేము చూసుకొని సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఏం చేసామంటే ఓ మాక్ డ్రిల్ కండక్ట్ చేసామండి. మీరు చూశారు. ఇదేంటంటే చిన్నపిల్లలకి వేగంగా అర్థమవుతుంది, వాళ్ళ మూమెంట్స్ ఫ్లెక్సిబిలిటీ అంతా చాలా చక్కగా ఉంటుంది. రకరకాలు చేసాము. ఇప్పుడు సిపిఆర్ చేసాము. సపోజ్ ఫైర్ వస్తే ఎలాగా ఆపాలి, సిలిండర్లో మన ఇంట్లో కూడా ఇలాంటి గ్యాస్ సిలిండర్ మనం న్యూస్ ఆలకిస్తున్నాం, చూసాం కదా ఎంత సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చో. ప్యానిక్ అనేది మెయిన్ ఉండకూడదండి. ఆ చిన్నపిల్లలకి అది మేము చెప్పాం. దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎంటైర్ జనరేషన్. కాబట్టి ఈ సివిల్ డిఫెన్స్ తరపున మేము ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని చేసామండి. బేసిక్ లైఫ్ సపోర్టు, ఎలాగా గ్రౌండ్ రెస్క్యూ, ఎవరైనా చనిపోయి ఏదైనా దెబ్బలు తగిలితే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఎలాగ ఇవ్వాలి, అంబులెన్స్ వచ్చే లోపల ఏ విధంగా చేయాలి, అదేవిధంగా బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి, ఏ విధంగా పడుకుంటే ఆ స్పింక్టర్స్ అవి తగలకన్నా ఉంటాయి, ఇవన్నీ ఇచ్చామండి. ఈ చిన్నపిల్లలు ఇది చూసుకుంటే ఇది ఈ విధంగా ఎంతోమంది ఇప్పుడు మనం ఈరోజు చేసింది మీకు చెప్తున్నానండి. ఇది ఎంతోమంది ప్రాణాలు, ఫ్యూచర్ ప్రాణాలని ఈరోజు మనం రక్షించిన వాళ్ళమే. వీ హ్యావ్ ప్రివెంటెడ్ దిస్ unfortunate deaths in the future due to these type of incidents. మీరు కూడా పిల్లలకి ఇవన్నీ మీ మీడియా ద్వారా కూడా వాళ్ళకి స్ప్రెడ్ చేయడం మంచిదండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చిల్డ్రన్కి శుభాకాంక్షలు.